నారాయణ స్వామి వారు బ్రహ్మంగారిలాగానే సజీవంగా సమాధి అయ్యారు. ఆ వివరాలు తెలుసుకుందాం రండి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. మొదటగా కనిగిరి వెళ్ళి అక్కడ నుండి సిఎస్పురం వెళితే, సిఎస్పురం నుండి రైట్ సైడ్కి వెళితేనేమో భైరవకోన వస్తుంది. లెఫ్ట్ సైడ్కి 4 కిలోమీటర్స్ వెళితే మిట్టపాలెం అనే గ్రామం వస్తుంది. ఆ గ్రామంలోనే ఉంటుంది ఈ దేవాలయం. బస్సులు సిఎస్పురం వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ఆలయంలో ఆదివారం రోజున వేల మంది భక్తులతో కలకలలాడుతూ, పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు పొంగళ్ళు పెట్టుకుంటూ, చాలా చాలామంది భక్తులు ఆదివారం రోజు మాత్రమే వస్తారు. ఎందుకు అంటే ఈ స్వామివారు సజీవ సమాధి అయింది ఆదివారం రోజు. ఈ క్షేత్రం సర్వసంగ పరిత్యాగి సమాధి పైన నిర్మించడం జరిగింది. చరిత్ర ఏమిటి అంటే 17వ శతాబ్దంలో జన్మించిన కొమ్మినేని వంశానికి చెందిన అవధూత అయినటువంటి శ్రీ నారాయణ స్వామిగా పిలువబడుతున్న స్వామివారి అసలు పేరు కొండయ్య. ఈయన తల్లిదండ్రులు మిట్టపాలెంలో నివసించుచున్న శ్రీమతి కొమ్మినేని మహాలక్ష్మమ్మ, వెంకట్రామయ్య దంపతులు. చిన్నతనం నుండే భక్తిభావంతో పరధ్యానంగా ఉంటూ పిచ్చి కొండయ్యగా పేరు పొందిన ఈయన బాల్యంలోనే సన్యాసులతో కలిసి గ్రామం విడిచి వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాల తరువాత గ్రామానికి తిరిగి వచ్చి ప్రక్కనే ఉన్న నారకొండ గుహలలో నివాసం ఏర్పరచుకున్నారు. మున్నేటి వాగులో స్నానం చేస్తూ, నారకొండలో దొరికే ముష్టి పండ్లను తింటూ, బ్రహ్మజముడు పాలను త్రాగుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక మహనీయుడు ఈయనను దగ్గరకు చేరదీసి మంత్రోపదేశము గావించి, ఇక ముందు నారాయణ స్వామిగా విలసిల్లగలవని దీవించి అంతర్ధానమయ్యారు. అప్పటి నుండి నారకొండ మీద తపస్సు చేసుకుని తరువాత కాలంలో శ్రీ నారాయణ స్వామిగా ప్రసిద్ధి చెందారు. సుమారు 32 సంవత్సరముల వయసులోనే ఆషాఢ బహుళ సప్తమి ఆదివారం నాడు సమాధి నుండే నేను భక్తులను అనుగ్రహిస్తాను అని చెప్పి సజీవంగా సమాధిలోకి వెళ్ళిపోయారు. ఈ నమ్మకంతోనే ప్రతి ఆదివారం వేలాది మంది భక్తులు శ్రీ నారాయణ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ విశేషంగా చర్మవ్యాధులు ఉన్నవారికి స్వామివారి విభూదిని స్వామివారి సమాధిని అభిషేకించిన జలంతో కలిసి పూస్తే తప్పక నయమవుతుంది అని భక్తులు సమత మమత పెంపొందించుకొని సామరస్యంగా జీవించాలని ప్రచారం చేసిన మానవతావాది. మానసిక రుగ్మతలను, దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తూ రోగులకు స్వస్థత చేకూర్చిన సేవానిరతుడు. పోరుమామిళ్ళ, బద్వేలు వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల కష్టాలు తీర్చిన మహాయోగి. ఆదివారం పొంగళ్ళు పెట్టుకొని ఆ రాత్రి దేవాలయ ప్రాంగణంలో నిద్ర చేసిన వారికి సకల బాధలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఆదివారం రోజు చాలా విశేషంగా పూజలు నిర్వహిస్తారు ఇక్కడ. ఇక టెంపుల్ టైమింగ్స్ వచ్చేపాటికి సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 6:30 నుంచి 1 గంట వరకు దర్శనం వేళలు, తరువాత సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.